మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు తన ఆఖరి జీవితాన్ని మాత్రం తనకు అత్యంత ఇష్టమైన తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తన నివాసంలో గడిపాడు. సో ఆయన ఆలనా పాలన చూసిన వాళ్ళంతా కూడా ఇక తమ సారు తమ దామోదర్ రెడ్డి గారు మా దామోదర్ రెడ్డి గారు ఇక లేరనే విషయాన్ని వాళ్ళని పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా తీవ్రంగా విషాదంలో ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళకు ఆహారం కానించి అన్ని సకల సౌకర్యాలు కూడా వీళ్ళే కల్పించేవాళ్ళు. సో అటువంటి సారు ఇక లేడనే విషయాన్ని మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడతాం. అసలు సారు వాళ్ళని వ్యక్తిగతంగా అంటే ఎలా ఉండేవారు వాళ్ళతో విషయాలను తెలుసుకుందాం. మొదటగా దామోదర్ రెడ్డి గారికి అనునిత్యం కూడా వంటలు చేసే రేవతి గారు మనతో ఉన్నారు. చెప్పండి ఎట్లా ఏమనిపిస్తుంది సార్? చాలా బాధ అవుతుంది. చాలా మంచి వ్యక్తి కాక ఆయన పోయేందుకు చాలా బాధ అవుతుంది మాకు. ఒక కన్న తండ్రిలాగా చూసుకునేది మమ్మల్ని, చాలా మంచిగా చూసుకునేది. ఈసారి ఇష్టంగా ఏం తినేవారమ్మా ఎక్కువ? ఉప్మా తినేది బాగా మంచిగా, ఉప్మా తినేది, అన్ని తినేది మంచిగా. ఇది అని ఏం లేదు, ఆయనకి ఏది కావాలంటే చెప్పేది, ఇది చెయ్యి అని అంటే అది చేసి పెట్టేది. మీ కుటుంబ సభ్యులు కానీ మీ పిల్లల బాగోగులు కూడా అడిగేవారా? మా పిల్లలైనా మమ్మల్నైనా మా అందరినీ ఒక కుటుంబం వాళ్ళనే చూసుకునేది, మంచిగా చూసుకునేది. ఏది కావాలన్నా అడిగేది, చెప్పేది, మంచిగా చూసుకునేది. లక్ష్మి అనే మహిళ చాలా రోజుల నుంచి కూడా దామోదర్ రెడ్డి గారు ఇంట్లోనే ఉంటూ వాళ్ళకు సపర్యలు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. లక్ష్మి గారితో మాట్లాడదాం. చెప్పమ్మా, మీ సార్ ఇక లేరనే విషయాన్ని ఎట్లా జీర్ణించుకుంటున్నాము? మేము చాలా బాధపడుతున్నాం సార్. అయ్యా కొన్ని వందల మందిని దగ్గర తీసిండు. ఇప్పుడు 3 రోజుల నుంచి మేము చాలా ఇదైపోతున్నాం. మా చిన్నతనం నుంచి కూడా సూర్యాపేటలో మాకు పరిచయం అయ్యా. రాజకీయంగా కూడా మేమందరం కూడా పోయేటోళ్ళం అక్కడికి. ఇప్పుడు మేము ఏ దగ్గర పనిచేస్తున్నాం. చాలా మంచి ఆయన. అయ్య లాంటి వాళ్ళు ఇక ఉండరు. ఇక దేవుడు ఎంత దేవుని అయితే మనం చూడలేదు, అయ్య మాత్రం మాకు దేవుడే. ఈ సార్ దగ్గర ఇంట్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారమ్మా? ఎట్లా చూసుకునేవాళ్ళు? మంచి వాళ్ళు, మంచిగా చూసుకుంటాడు అందరినీ. మంచిగా మందులు ఇవ్వడం చేయడం మంచిగా చూసుకుంటాడు అందరినీ. చివరిసారి ఏం మాట్లాడాడు మీతో మీ సార్? మా సార్ మేమేం మాట్లాడలేదు, కానీ హాస్పిటల్ అవుతుంది కదా, ఈ హాస్పిటల్కి మేము వెళ్ళకుంటే ఇంట్లోనే ఉండేది. మేము వంట చేసి పంపించేది. ఎన్ని రోజులు అయిందమ్మా ఇక్కడ నుంచి సార్ వెళ్ళి? అసలు నెల అవుతుంది. నెల కానించని అసలు మాకు తెలిసిన కానించని అసలు ఒక కుటుంబంలో ఒక పెద్ద దిక్కు అనేదే పోయిందన్న బాధ జీర్ణించుకోలేకపోతున్నాం. పని వాళ్ళ లెక్క చూడలేదు మేము, పని వాళ్ళ లెక్క చూడలేదు మమ్మల్ని. అందరినీ ఒకే తీరుగా చూసుకుర్రాయి. ఆమె ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి చేస్తారు. ఈమెని చిన్నప్పటి నుంచి సాదుకురు. చిన్న 7 ఏళ్ళ పాప పంచని చాలా చిన్నప్పటి నుంచి తినిపించడం చేయడం వాళ్ళతో పాటే పెరిగింది. అయ్యా వాళ్ళ దామోదర్ రెడ్డి గారి మరణాన్ని అయితే వాళ్ళ ఆత్మీయులతో పాటు వాళ్ళ ఇంట్లో ఏదైతే వాళ్ళకు అన్ని మర్యాదలు కూడా వాళ్ళు పని మనుషులు అన్నారు, వాళ్ళు కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. సో వాళ్ళ కుటుంబంలో ఒకరుగా వాళ్ళు మెలిగే వీళ్ళంతా కూడా వ్యక్తిగత సిబ్బంది, వంట సిబ్బంది అందరికీ కూడా పూర్తిగా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. అతను కోల్పోవడం, మా కుటుంబంలో ఒక పెద్దగురిని కోల్పోయామన్న భావన మాకు కలపడుతుంది. ఎప్పుడు కూడా మమ్మల్ని పని మనుషులుగా చూడలేదు, వాళ్ళు ఒక కుటుంబ సభ్యులుగానే మమ్మల్ని చూసేవారు. మా ఆలనా పాలన, మా బాగోగులు, పిల్లలు ఏం చదువుతున్నారనే విషయాలు కూడా స్వయంగా దామోదర్ రెడ్డి గారు అడిగి తెలుసుకున్నారని చెప్తా ఉన్నారు. మరోవైపు దామోదర్ రెడ్డి గారి మానవత్వానికి నిదర్శనమే ఈ మహిళ కనపడుతుంది. ఈ మహిళ చిన్నతనంలో నుంచి కూడా పుట్టు మూగ మహిళ. ఈ మహిళ చిన్నతనం నుంచి కూడా మాటలు రావడంతో ఈ మహిళను వాళ్ళు
హక్కున చేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యురాలుగానే ట్రీట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదొక్క ఉదాహరణ చాలు దామోదర్ రెడ్డి గారి ఎందుకు ఇంతగా ప్రజల మన్ననలు పొందారని చెప్పడానికి నిదర్శనంగా కనబడతా ఉంది. మొత్తంగా వీళ్ళ రామోదర్ రెడ్డి చనిపోవడం నాయకులు కార్యకర్తలే కాదు, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది.